ఎన్ని మాటలు తిన్నా మళ్ళా మళ్ళా తినాలి అనిపిస్తుంది. ఇంట్లో కూర ఏమి వండకుంటే సీదా దాని మీదనే కుతి గుంజుతుంది. ఆన్లైన్లో తిండి ఆర్డర్ పెట్టాలంటే పక్క దాని దిక్కే చూస్తారు. ఇంటోళ్ళంతా హోటల్కి పోయిండ్రంటే అది లేదే కడుపు నిండినట్టు అనిపించదు. చుట్టాలు వస్తే ఇంత కౌసు తెచ్చే బదులు గది ఆర్డర్ చేసినామంటే ఫుల్ ఖుషి అవుతారు. నేను చెప్తుంటే మీరు సుత ఆర్డర్ పెడుతున్నారులే. హైదరాబాద్ బిర్యానీ అంటే అట్లుంటుంది మళ్ళా. రంజాన్ నెలల బిర్యానీలు కుమ్ముడే కుమ్ముడు పోర్రి. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి తెచ్చిచ్చే స్విగ్గీకే 60 లక్షల ఆర్డర్లు వచ్చినాయి దేశమంతా కలిపి. అండ్ల మన హైదరాబాద్కి వెళ్ళే 10 లక్షలు. కమ్మటి హలీం కు 5,30,000 ఆర్డర్లు వచ్చినట్టు వాళ్ళే సాటింపేసిండ్రు. పొద్దున్న జామ్లా 5:30కెళ్ళి 7 గంటల దాకే ఎక్కువ మట్టుకు ఆర్డర్ పెట్టిండ్రట. అంటే నమాజ్ అయిపోగానే రప్ప ఆర్డర్లు పెట్టిండ్రన్నట్టు. ఇదంతా స్విగ్గీకి వచ్చిన లెక్కే. ఇంకా ఏరేటోళ్ళై ఎన్నుండాలే, హోటల్కి వచ్చి కొనుక్కోమైనా ఉండాలి. ముస్లింలే కాదు కడమోలు సుత మస్తు ఇష్టంగా తింటారు హలీం. ఇక బిర్యానీలు బగ్గ తింటారని హైదరాబాదులకు ఫస్ట్ కాంచే పేరుండే. కాలం మారినా కుమ్ముడు పెరిగింది గాని తగ్గే ముచ్చటే లేదన్నట్టు. దోస్తులు కలిసినా, ఇంటికి చుట్టాలొచ్చినా, ఇంటోళ్లను బయటికి దోల్కవైనా, చిన్న దావతులున్నా బిర్యానీలు పార్సల్ పెట్టుడే పోయి తెచ్చుకునుడే. గిరాయికి గిట్లుంది కాబట్టి గ్రీన్ బకెట్, రెడ్ బకెట్, గల్లుకో బిర్యానీ పాయింట్ ఉట్టబట్టే. ఇక బ్యాచిలర్స్ అయితే ఊ అంటే బిర్యానీకి ఉరుకుడేనాయే. ఉత్తప్పుడే గిట్లుంటే ఇక రంజాన్ మాసంలా ఇంకింత జోరుంటది కదా. హైదరాబాద్ వాళ్ళతోటి అట్లుంటది మళ్ళా. ఈ వార్త షురయ్యి ఒడిసే వరకు ఎన్ని బిర్యానీలు గుమ్మిన్రో పో.